టీఆర్ఎస్ లో నవయువ శకం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ జనసందోహం నడుమ తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఉదయమే సీఎం కేసీఆర్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి 11:30 తెలంగాణ భవన్కు కేటీఆర్ వస్తారు. తెలంగాణ తల్లికి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉదయం 11:56 బాధ్యతలు చేపడతారు. హలో బయటికి మరి బయట వచ్చి పెద్దలు కేటీ రామారావు గారు మాట్లాడతారు కాబట్టి అందరూ కూడా ఓపికగా ఉండాలని విజ్ఞప్తి. అన్న పక్క జరిగా వివేకన్న పక్క జరిగా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన
గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అందా జెండా మన గులాబీ జెండా కేసీఆర్ మన కేసీఆర్ కారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అందా జెండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా ఆత్మగౌరవాన్ని సాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా ఆత్మగౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మగౌరవాన్ని సాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా జై 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 కేసీఆర్ జై 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 కేసీఆర్ జై 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 కేసీఆర్ ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా అరుచుతుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా ఎగురుతుంది పరుచుతుంది ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా పరుచుతుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా టీఆర్ఎస్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చి తారక రాముని పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించడానికి తమ ఆనందోత్సవాల వెల్లువెత్తిన ప్రపంచంలో అక్కడ తెరాస కార్యకర్తల్ని మనం చూడొచ్చు. మొత్తం మీద ఇటు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ కానుండడంతో తన తనయుణ్ణి టీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఇక 11:56 కేటీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ తరలివచ్చి కేటీఆర్కి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అటు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ కానుండడంతో పార్టీకి ఇక పెద్ద దిక్కుగా కేటీఆర్ని నియమించారు. మొత్తం మీద ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణానికి అలాగే నాయకులకి సంబంధించి అలాగే టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సంబంధించి కేటీఆర్ తనదైన వ్యూహంతో ముందుకెళ్తానని మనకు గత 2 రోజుల క్రితం నుంచి ఆయన చెప్తూనే వచ్చారు. ఈ రోజు సరిగ్గా 11:56 ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి కేఎస్ లైవ్లో అందిస్తారు.
లలిత కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. భారీ ఎత్తున వారి కార్యకర్తల స్వాగతం నడుమ ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి తెలంగాణ భవన్ వరకు పెద్ద ఎత్తున కార్యకర్తల సంబరాలతో భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో ప్రస్తుతం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తి బాధ్యతలు చేపట్టారు. భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చాంబర్ ముందే కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ చాంబర్ ముందే ఇక మీద వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తన చాంబర్ లో పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విధి విధానాల మీద ఫోకస్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలు కానీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు శ్రేణులంతా కూడా లోపల ఈ మహోత్సవంలో పట్టాభిషేక మహోత్సవంలో లోపల కేటీఆర్ తో పాటే ఉన్నారు. కేటీఆర్ బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్ కోసం పెద్ద ఎత్తున భవన్ బయట కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఏం మాట్లాడతారు, పార్టీ బలోపేతానికి సంబంధించి కేటీఆర్ వ్యూహం ఏంటి, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, టీఆర్ఎస్ పార్టీ ఇక మీద 2001 నుంచి 2018 వరకు అధినేత కేసీఆర్ శకం, ఇక నుంచి కేటీఆర్ శకం ప్రారంభం కాబోతుంది. ఒక కేటీఆర్ వ్యూహ రచన ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి కంప్లీట్ వ్యూహాలను కార్యకర్తలు ఉద్దేశించి మరి కాసేపట్లో కేటీఆర్ మాట్లాడబోతున్నారు. లలిత, ఇప్పటికే అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా 3 రోజుల క్రితమే నియమితులైన తర్వాత కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి విధి విధానాల మీద ఆయన ఫోకస్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలోనే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత పార్టీ బలోపేతం చేసేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో 2 కీలకమైనటువంటి బాధ్యతలు కేటీఆర్ మీద ఉండబోతున్నాయి. ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మరొక వైపు వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికలు. ఈ యొక్క 2 ఎన్నికలకు గ్రామీణ మండల జిల్లా స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం తేవడం, పార్టీ కార్యకర్తల్లో తానున్నటువంటి ఒక ధీమాని వ్యక్తం చేయడం, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా కూడా తీర్చేటువంటి విషయం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ విషయంలో, గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఏకగ్రీవం చేయడం, ఆ తర్వాత పోటీ జరిగేటువంటి గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందేలా ఒక వ్యూహరచన చేయడం అనేది ప్రధాన సవాల్గా తీసుకోవడం జరిగింది. 12,000 గ్రామ పంచాయతీల్లో మెజారిటీ స్థానాల్లో కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిపించేటువంటి బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు. పార్టీ అంటే ఇప్పటి వరకు మెయిన్ కేసీఆర్ సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నటువంటి హోదాలో కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ ఆయనను కలవడం అనేది చాలా సందర్భాల్లో పాసిబుల్ కాలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రగతి భవన్కు వెళ్ళాలంటే పాసిబుల్ కాలేదు. దీంతో కార్యకర్తలంతా చాలా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ లోటును పూర్తి చేసేందుకే కేటీఆర్ కి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక మీద వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రతిరోజు దాదాపు ఒక 3 గంటల పాటు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఉండబోతున్నారు. పార్టీ విధి విధానాల మీద నేరుగా ప్రతిరోజు ఫోకస్ చేయబోతున్నారు. ఇక మీద ఒకటే లక్ష్యం, జిల్లా స్థాయిలో లలిత చెప్పండి. కేసు మొత్తం మీద అంటే ఇప్పటి వరకు కేటీఆర్ ఒక రకంగా ఐటీ మినిస్టర్గా పూర్తిగా గత ప్రభుత్వంలో తన హవా చూపించారు. ఇప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంటే పార్టీలో ఆయన ఎలాంటి రోల్ పోషించబోతున్నాడు? అంటే పార్టీలో ఎలాంటి రోల్ అంటే ఒకటే, పార్టీ మొత్తం ఆయనే కంప్లీట్ గా ఇప్పటి వరకు అధినేత కేసీఆర్ ఉన్నప్పటికీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక బంగారు తెలంగాణను ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి అంశం, ఇటు నీటిపారుదల రంగం విషయంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య అభివృద్ధి చేసే విషయంలో కానీ కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన బాధ్యతలు నిర్వహించాలనుకుంటున్నారు. వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టి ఆయన అన్ని రాష్ట్రాలు తిరగబోతున్నారు, అన్ని రాష్ట్రాల పార్టీ అధినేతలు తిరగబోతున్నారు. కాబట్టి
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం కానీ తీసుకునే కీలక విషయాలు కానీ కీలక నిర్ణయాలు కానీ ఇక మీద కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ఏ పూర్తి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ఉన్నప్పటికీ ఆయన కేటీఆర్ఏ స్వయం ప్రతిపత్తి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక పూర్తి అధికారాలు కేటీఆర్ కి కట్టబెట్టారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆల్మోస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏకైక అధినేతగానే ఉండబోతున్నారు. పార్టీ బలోపేతం చేసేటువంటి నిర్ణయాలు కానీ కార్యకర్తలు చేర్చుకునే విషయంలో కానీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం A to Z కంప్లీట్ గా ఇక మీద కేటీఆర్ఏ ఆయన పూర్తి బాధ్యతలు చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తెలంగాణ భవన్లో తన బాధ్యతల్ని పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ప్రసంగించబోతున్నారు. అయితే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ పార్టీ ముఖ్య శ్రేణులు సీనియర్ నాయకులు అందరూ కూడా కేటీఆర్ నియామకాన్ని ఆశీర్వదించారు, పెద్ద ఎత్తున ఆహ్వానించారు. ఇక మీద కేసీఆర్ నాయకత్వంలో పనిచేశాం, అదేవిధంగా ఒక యువనేత టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి నేత కేటీఆర్ నాయకత్వంలో మేమంతా పనిచేసేందుకు ముందుకు వెళ్ళబోతున్నాము అని స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు పార్టీ సంస్థాగత నిర్మాణ విషయంలో ప్రతిరోజు తెలంగాణ భవన్ నుంచి ఆయన ఫోకస్ చేయబోతున్నారు. జిల్లా కార్యాలయాల నిర్మాణం దగ్గర నుంచి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మండల స్థాయి గ్రామీణ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి ఎంత సభ్యత్వం ఉంది అనేది ఒక నిరూపించేటువంటి అంశం మీద ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఆల్మోస్ట్ మెజారిటీ స్థానాలని కైవసం చేసుకున్నా కూడా ఒకటి గ్రామీణ మండల స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేసే అంశం, కార్యకర్తల్ని అసలు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు కార్యవర్గం ఏంటి అనేది ఒకటి ఇబ్బడిగా ఉంది. ఇక మీద అలా కాకుండా కంప్లీట్ గా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఆయన ఒక ప్రతి కమిటీని కూడా నియమించబోతున్నారు. ప్రతి కమిటీని నియమించిన తర్వాత పార్టీని ఒక పూర్తి బలోపేతం చేయబోతున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. సామసుందర్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? మీకు ఒక కొత్త అధ్యక్షుడు కూడా వచ్చారు. ఇక మీద ఆ యొక్క అధ్యక్ష ఎట్లా సహకరించబోతున్నారు? పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ యువ నాయకునికి ఈరోజు పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఏదైతే యువకులందరూ కూడా అన్ని జిల్లాలలో యువకులు కూడా అందరూ కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారికి సహకరించి రాబోయే రోజులలో పార్టీని కూడా బలోపేతం చేయడానికి బాగా ఉంటుంది. ఎందుకంటే యువకునికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా యువకులు కూడా అందరూ కూడా పార్టీ రాజకీయంలో కూడా అందరు యువకులు ఉన్నారు. రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ బలపరచడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంది కార్యకర్తలంతా అసలు ఏమనుకుంటున్నారు? కేటీఆర్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కార్యకర్తలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటారు? కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే కేటీఆర్ గారు దూసుకుపోయే నాయకుడు, అందరినీ కూడా కలుపుకోపోయి రాబోయే రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీని బలపరచడానికి ఖచ్చితంగా యువకులందరూ కూడా పాల్పడతారండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఒక యాకత్పుర కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. చాలా ఏరియాలో హైదరాబాద్ లాంటి ఏరియాలో పార్టీ కొద్దిగా వీక్ గా ఉందని చెప్పేసి అంటుంటారు. ఈ ఎన్నికలు పార్టీ అంటే చాలా బలంగా ఉందని నిరూపించినప్పటికీ కూడా కార్యకర్తల్లో ఒక పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీలో లేరు అనేటువంటి ఒక వాదనలు ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా అంటారు? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే గత 2014 ఎలక్షన్ చూసుకొని ఇప్పుడు 2018 ఎలక్షన్ లో చూసినట్టయితే ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా టీఆర్ఎస్ పార్టీ రెండో లీడ్ లో ఉన్నది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కూడా ఇంకా గెలవడానికి 100% కృషి చేస్తారు. ఈరోజు మా యువ నాయకుడు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. కేటీఆర్ గారు ఒక క్రింద నుంచి పైకి వచ్చిన యువ నాయకుడు ఆయన. ఇవాళ మన రాష్ట్రంలో కాదు మన దేశంలోనే ఎందరికో ఆదర్శవంతమైనటువంటి నాయకుడు ఆయన. ఇవాళ చాలా మంది పొలిటికల్ లీడర్స్కి ఒక రోల్ మోడల్ కేటీఆర్ అంటే. మరి వాళ్ళు ఆయన పదవి బాధ్యతలు చేపట్టాడు. ముందు రోజుల్లో పార్టీని మరింత బ్రహ్మాండంగా బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకి పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వాన్ని మరింత బ్రహ్మాండంగా నడుపుతారని చెప్పి ఆశిస్తాం. కేటీఆర్ ఒక యువనేత నాయకత్వంలో పార్టీకి తక్షణం కావాల్సింది ఏంటండి? పార్టీని సంస్థాగతంగా ఎట్లా నిర్మించాల్సినటువంటి అవసరం ఉందండి? మాకు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. వారు పార్టీని కింద స్థాయి నుంచి కూడా
ఒక మెంబర్షిప్ డ్రైవ్ చేసుకుంటూ అలాగే గ్రామం నుంచి రాష్ట్రం వరకు కూడా వాళ్ళ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఆ ప్రణాళిక పరంగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ముందు ఇమీడియట్గా మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టబోతా ఉన్నాం. అలాగే ఆయన ప్రతి జిల్లాకి కూడా మరి యాత్రలు చేపట్టబోతా ఉన్నాడు. మరి జిల్లాల్లో మేము ఏదైతే నిర్మిద్దాం అనుకున్నామో పార్టీ కార్యాలయాలను కూడా ఆయన శంకుస్థాపన చేసుకుంటూ మరి వాళ్ళు ప్రతి జిల్లాలో యంత్రాంగాన్ని అంతటి కూడా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ సమాయత్తం చేయబోతున్నాడని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే ఇప్పుడు వచ్చేటి కేటీఆర్ ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు తర్వాత ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఒక యువనేతగా ఈ రెండు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎట్లా ఉంటుంది అంటారు? ఇంతకుముందే మనం చూసాం. మరి క్రితం జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కానీ తన వంతు బ్రహ్మాండమైన సత్తా చాటిన నాయకుడు కేటీఆర్. అతను ఒక ప్రూవెన్ లీడర్, ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్ళ సిటీ మొత్తం ఒక కలి తిరిగేసి సిటీలో వాళ్ళ బ్రహ్మాండమైన అద్భుతాలు మెజార్టీని సాధించామంటే బికాజ్ ఆఫ్ కేటీఆర్ గారు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి పార్టీ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎప్పటికెప్పుడు ఏమేం కావాలో అన్నిటినీ చూసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. రైట్ రమేష్ గారు, మొత్తానికి థ్యాంక్ యూ అండి. ఇది పార్టీ శ్రేణులంతా కూడా ఖచ్చితంగా చెప్పేది. కార్యవర్గంలో కూడా తాను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సమావేశంలో ఆయన విజన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఎటువంటి అంశాలను ఆయన ముందు పెట్టబోతున్నారు అనే దానిపైన కూడా చర్చించారు. మనతో మాట్లాడేందుకు హోంమంత్రి ఉన్నారు. హోంమంత్రి గారు, మా సీఎం గారు ఇది అవకాశం ఇచ్చారు, నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా మనకు ఎంత ముందు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఇప్పుడు హోంమంత్రి ఇచ్చారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు డిసిషన్ చాలా బాగా డిసిషన్ ఉంది. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, అందరూ వెల్కమ్ చేస్తున్నారు. మంచి పార్టీకు చాలా గట్టిగా అవుతుంది. అందరూ ఆయన వెంబడి పని చేస్తున్నారు. నాకు చాలా సంతోషం ఉంది. అందరూ చాలా తెలంగాణలో చాలా ఎక్కడెక్కడంటే విలేజెస్లో సెషన్ చేస్తున్నారు. సీఎం గారు చాలా మంచి డిసిషన్ ఉంటుంది. హోంమంత్రిగా మీ బాధ్యత ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఛార్జ్ తీసుకోపోయలేదు. తప్పకుండా రెవెన్యూ బిల్ నేను బాగా చేశారు. ఇది హోమ్ బి అంటే చాలా బాగా చేస్తున్నారు. దేవుడు ఆశీర్వాదం ఉంది. మేము ఆనబుల్ సీఎం గారు. మంత్రి గారు, పార్టీ యువనేతగా కేటీఆర్ గారి నాయకత్వంలో ఎలా ఉండబోతున్నారు? అద్భుతంగా చేస్తున్నారు. పోలీసులకి మంచి పేరు కూడా వచ్చింది. మంచి హోంమంత్రిగా మీరున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? కంటిన్యూ అవుతుంది. తప్పకుండా మీరు చెప్పేట్లా హోమ్ అంటే ఇండియాలో నంబర్ 1 అంటే మా తెలంగాణలో ఉంది. 100% ఫ్యూచర్లో. రైట్, హోంమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. తన నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తామన్నటువంటి ఒక ధీమా. వేములవాడ మన ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. కేటీఆర్ గారు మీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. కేటీఆర్ నాయకత్వం ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆయనకు ఎట్లా సహకరిస్తారు? చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఒక యువ నాయకుడు, మంచి ప్రపంచ రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు మంచి పట్టున్న వ్యక్తి. గత 4 సంవత్సరాలుగా గొప్పగా పనిచేయడం జరిగింది. కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం వారి కింద పనిచేయడం కొరకు. తెలంగాణకు ఒక గొప్ప వరంగా కేటీఆర్ గారు ఉంటారు. కేటీఆర్ పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సమయంలో వేద పండితులు కూడా ఉన్నారు. కరెక్ట్గా 11:56 ముహూర్తం. ఇది ఎటువంటి దివ్యమైన ముహూర్తం, ఎట్లా ఉంటుందండి? ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఎందుకు అంటే మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పి భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ అయినటువంటి ఈ మాసంలో విశేషించి గీతా జయంతి ఆరంభమైనటువంటి రోజు ఈరోజు. విశేషించి ఈరోజు అభిజిత్ ముహూర్తం. ఎందుకంటే అభిజిత్ సర్వదోషఘ్నమని 11:56 ముహూర్తం నిర్ణయం చేసి మన కేటీఆర్ గారు ఈరోజు ఆ యొక్క బాధ్యత స్వీకరించడం జరిగింది. తప్పకుండా వారికి విజయం లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా వారు అత్యంత అభ్యున్నతి పొందుతారు. పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది, మంచి లీడ్ పొజిషన్లో ఉంది కదా. ఈ ముహూర్తంలో ఒక కొత్త అధ్యక్షుడు కూడా వచ్చారు. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అంటారు పార్టీ? భవిష్యత్తు తప్పకుండా ఈ ముహూర్తం ఉండేటువంటి ప్రాముఖ్యతను అనుసరించి వారికి అత్యంత ఫలితం చేకూరుతుంది. తప్పకుండా చేకూరుతుంది. చాలా మంది వేములవాడ నుంచి వచ్చిన విశేషించి ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులను ఇవ్వడానికి కొరకు ప్రత్యేకించి దేవస్థానం నుంచి మా ఎమ్మెల్యే గారి ద్వారా స్వామి వారి యొక్క ప్రసాదాన్ని అందించడానికి వచ్చాము ఈ సందర్భంలో. వేములవాడకి సంబంధించినటువంటి వేద పండితుల నడుమ ఆయన ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. కరెక్ట్ గా 11:56 ఆయన ఒక పూర్తి స్థాయి ఒక పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇక నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి పరిపాలన చేయబోతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్. మరి కాసేపట్లో కేటీఆర్
బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు ఒక ఓపెన్ టాప్ జీబును కూడా సిద్ధం చేశారు. ఈ జీప్లోనే కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత బయట కార్యకర్తలను అదేవిధంగా మీడియాను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. మనతో మాట్లాడేందుకు మరి కొంతమంది పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. సార్ నమస్తే. కొత్త నాయకుడు కేటీఆర్, మీ కొత్త నాయకుడు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను ఆయన ఎట్లా స్వాగతిస్తున్నారు? రండి. కొత్త ఎమ్మెల్యే జాయిన్ అయిన తర్వాత రీసెంట్గా చాలా తక్కువ టైంలోనే భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే మీరెట్లా యువనేతనో కేటీఆర్ కూడా యువనేతగా మీకు అధ్యక్షుడిగా వచ్చారు. ఎట్లా స్వీకరిస్తున్నారు? పార్టీ ఎలా ఉండబోతుందంటారు? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమ వాణిని వినిపించి ఏ ఎన్నికలు జరిగినా అఖండ మెజారిటీతోనే అభ్యర్థులు గెలిపించిన అనుభవం ఉన్న కేటీఆర్ గారు ఈరోజు రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి కావడం అనేది చాలా చారిత్రాత్మక అవసరం. రేపు రానున్న భవిష్యత్తులో గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టుకుని పార్లమెంటు వరకు ఏ ఎన్నిక జరిగినా గ్రామాన గులాబీ జెండా ఎగరేయడానికి వారి నాయకత్వంలో యువకులందరూ కథన రంగంలోకి దూకి సైనికుల మాదిరిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బంగారు తెలంగాణ కావడానికి గులాబీమయం తయారు చేయడానికి ఈరోజు యువకులు వారి అనుభవం ఉపయోగపడుతుంది. అంటే ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ప్రస్తుతం మీ నాయకుడికి ఎటువంటి సవాళ్లు ఉండబోతున్నాయి? దాని మీద ఎట్లా యుద్ధం చేయబోతున్నారు? ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కొద్దిగా కమిటీలు అనేది చాలా వీక్గా ఉన్నాయని పార్టీలో అంటుంటారు. ఎట్లా బలోపేతం చేయబోతున్నారు? ఈ రోజు ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తూ ఉన్నారు. కమిటీలు బలహీనంగా ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ కమిటీలు బలహీనంగా ఉన్న కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. లబ్ధిదారులు చాలా బలంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఈ పార్టీ అధికారంలో ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయనే బలమైన నమ్మకం ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకుల కళలు నెరవేరాలంటే యువ నాయకత్వంతో సాధ్యమవుతుంది. యువకులు కథన రంగంలో దిగాలని ఈరోజు ప్రతిపక్షాలు అనేటి తెలంగాణ రాష్ట్రంలో లేవు, మట్టి గడిచిపోయినాయి, ప్రజలు నమ్మట్లేదు అనేది రుజువైపోయింది. నిన్న మీ నల్గొండ జిల్లాలోనే గతంలో ఎప్పుడూ లేనంత విధంగా టీఆర్ఎస్ పార్టీ అన్ని మెజారిటీ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకుంది. ఇది ఎట్లా పాసిబుల్ అయిందంటారు? మీరు కూడా ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనేత సంబంధించిన నేతనే మీరు ఓడగొట్టారు. ఎట్లా సాధ్యమైంది? కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆదరణ మసకబారిపోతుంది అనడానికి ఉదాహరణ మా నల్గొండ జిల్లానే. 6 సీట్ల నుంచి 9 సీట్లకు పెరిగినాం. ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బలంగా పనిచేస్తున్నాయి. మా అభ్యర్థుల విజయానికి అంతటి కూడా కేసీఆర్ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు శ్రీరామ రక్షగా నిలిచినాయి అనడానికి నిదర్శనం మా నల్గొండ జిల్లాలో 6 నుంచి 9 సీట్లకు పెరగటం. దురదృష్టవశాత్తు 1-2 సీట్లను కూడా అతి స్వల్ప మెజార్టీతో కోల్పోవడం జరిగింది. తప్పకుండా రేపు రానున్న అన్ని ఎన్నికలలో నల్గొండ జిల్లాలో గులాబీమయం చేస్తాం. కోట మీద గులాబీ జెండా ఎగరేస్తాం. కోదాడ నియోజకవర్గంలో మీరు ఏమంటున్నారు? మండలాలు సరిగ్గా లేవంటున్నారు. మండలాలు ఎమ్మెల్యే మల్ల యాదవ్ అయిన తర్వాత కోదాడ నియోజకవర్గం అన్ని మండలాల్లో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ నుంచి ఎంపీ వరకు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి ఎక్కువ మంది 90% సర్పంచ్ని, సింగిల్ విండో అధ్యక్షుల్ని, ఎంపీడీసీని తీసుకొచ్చి బ్రహ్మాండంగా జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం. మల్ల యాదవ్తో కలుపుకొని నేను మా మిత్రులంతా కలిసి అక్కడ టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండంగా నల్గొండ జిల్లాలో ఒక మొదటి స్థానం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ని కలిసేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి అంతా కూడా గెలిచిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా రాబోతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఒక సరికొత్త ఉత్సాహం అయితే కనిపిస్తా ఉంది. లలిత, ఓటీ కేఎస్ ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముందున్న ప్రధాన సవాల్ అయితే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్. దీనికి సంబంధించి ఆయన ఏమన్నా నేతలతో మీటింగ్ కానీ, అంటే ఆఫ్టర్ పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఈ రోజు నేతలతో ఏమైనా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుందా? లలిత, మీరన్నట్టుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ముందు నిజంగా ఒక పెద్ద సవాళ్ళే ఉన్నాయని చెప్పాలి. అంటే ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉన్న అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నప్పటికీ పార్టీ సంస్థాగత నిర్మాణం ఒక గ్రౌండ్ లెవెల్లో చేపట్టడంలో కాస్త వెనుకబడి ఉందనేది ఒకటి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా చెప్తుంటారు. అంటే